నేషనల్ టుడే వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈ 13వ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. లాస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు కొంతమంది ఫోన్ చేశారు 12వ ఎపిసోడ్లో. సార్ ఇవన్నీ 12తో చేస్తున్నారు, ఎలాగా ఏమిటి అని అడిగారు. ఎక్కువ టైం కూడా పడుతుంది. ఎందుకంటే మెయిన్ మై పర్పస్ ఈజ్ దట్ నేను ఎక్కువ ఎగ్జాంపుల్ ఇవ్వకపోతే పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు నేను చెప్పింది చేయాలని అన్నప్పుడు నేను చేసింది చేస్తున్నా అన్నప్పుడు తేడా ఉన్నట్టు మీకు 11th ఎపిసోడ్లో చెప్పాను. సో పీపుల్ షుడ్ ఇప్పుడు కావస్తే 2 సార్లు చూడొచ్చు. ప్లస్ నేను ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఫాస్ట్గా చెప్తే కానీ మనకి మళ్ళీ ఇప్పటికే 20 minutes 15 minutes అయిపోతుంది. సో వీలైనంత వరకు అర్థమయ్యేలా చెప్తున్నాను, మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి చెప్తున్నాను. సో కొంతమంది అడిగారు మాట, సార్ ఏంటి సార్ ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఏంటి ఉపయోగం ఏంటని. ఇప్పుడు మనకి ఉపయోగం కలవాలని కాదు, అక్కర్లేదు. ఇప్పుడు మన చాలామంది ఎన్ని రకాలుగా చేయగలుగుతున్నారు, అన్ని రకాలుగా చేయగలుగుతున్నారు. సో ఇప్పుడు నేనేది ఏంటంటే ఇప్పుడు మన పరిపూర్ణానంద స్వామి ఉన్నారు, నా ఫేవరెట్ స్వామీజీ మాట. ఆయన 200 గంటలు భగవద్గీతని చాలా అఫోర్డబుల్ రేట్లో డివిడీలు ఇచ్చారు. అలాగని ఇప్పుడు చాగంటి వారు ఉన్నారు, మన గరికపాటి వారు ఉన్నారు, వారు సన్యాసం తీసుకోకపోయినా వాళ్ళు కూడా భగవద్గీత గురించి వాటి గురించి చెప్తున్నారు. అలాగే నా ఉద్దేశం ఏంటంటే మనలో కూడా కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు మన అంత లేకపోయినా 0.1% ఉన్నా మనకున్న స్కిల్ని మన సమాజానికి ఇస్తే ఉపయోగపడుతుంది అనేసి నా ఉద్దేశం. సో నేను అనేది ఏంటంటే నేను ఈ మధ్యలో రిటైర్ అయ్యాను, ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చి తర్వాత ఏజీ ఆఫీస్లో జాయిన్ అయ్యి తర్వాత రిటైర్ అయ్యాను. సో మీలో కూడా చాలామంది స్కిల్ ఉండొచ్చు. ఎవరైనా సరే సమాజానికి కొద్దిగా మన దగ్గర ఉన్న నైపుణ్యాన్ని మన సమాజానికి ఉపయోగపడేలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే ఆ వీడియో ఎలా చేయాలో నేను చెప్పగలను. తద్వారా మనం ఉన్నా లేకపోయినా సరే మన వల్ల సమాజానికి ఉపయోగపడేలా ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు లాస్ట్ టైం అడిగినప్పుడు 11 digit అడిగినప్పుడు 12 digit అడిగారు. ఈ 12 digitలో ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా చిన్న తేడా ఉంది. ఇదే తర్వాత 19 digit 18 digit అన్నిటికీ ఉండొచ్చు, కానీ అన్నీ నేను చెప్పలేను కాబట్టి స్టెప్ బై స్టెప్ యూఆర్ గోయింగ్. నౌ 12 digitలో ఏం చేయాలంటే చిన్న చేంజ్ చేయాలి. సో యూ వాంట్ టు గెట్ ద ఆన్సర్ దిస్ 98,76,543 యూ కెన్ గెట్ ఆన్సర్ ఇన్ 1 step. బట్ ఫర్ అండర్స్టాండింగ్ దిస్ పర్పస్ ఐ విల్ గో ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్. ఒకవేళ మనం స్టార్టింగ్ కనుక వెళ్తే మీకు ఇది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తారు. సో మీరు ఇప్పుడు మొన్న ఇంకొక మా ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను తాడేబెడుగుల్లో ఉంటాడు, వారి మనవడు వేరే ఊళ్ళో ఉన్నట్ట. నాకు ఫోన్ చేసి చెప్పాడు, మరి నేను ఇవన్నీ చూస్తున్నాను రా అంటే ఈ వాజ్ మై ఫ్రెండ్ ఇన్ వెన్ వీఆర్ వర్కింగ్ ఇన్ పాకిస్తాన్ బోర్డర్ అనమాట. సో అతను ఏమన్నాడంటే నేను చెప్తున్నాను, అది మా మనవడికి ఫోన్లో చేసి చెప్తున్నాను అన్నాడు. అలా చేసినా కూడా చాలా ఆనందమే. సో మీలో అందరూ ఎవరు కూడా ప్రతిసారి వీడియో చూడండి, ఆ వీడియో చూసి ప్రతి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే పిల్లలు డైరెక్ట్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మెథడ్ వల్ల చాలా డోంట్ మిస్అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఇన్ స్కూల్. మన స్కూల్లో కన్వెన్షనల్ మెథడ్ చేయకపోతే మార్కులు వేయరు, కానీ క్రాస్ చెక్ చేసుకోవడానికి రేపు పొద్దున ఫ్యూచర్లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి తర్వాత మన థింకింగ్ పవర్ పెరగడానికి మన మైండ్ ఎక్సర్సైజ్కి ఈ వేదిక మ్యాథ్స్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు లెటస్ గో టు ద 12 అంటే ఏంటంటే 23 into 12 అన్నారు. 23 into 12 అంటే ఇక్కడ కూడా ఫస్ట్ స్టెప్ ఈజ్ ప్రిఫిక్స్ 0. ఒక 0 పెడుతున్నాను, 0 పెట్టడం వల్ల వాల్యూ మారుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ 12 ఉంది కాబట్టి ద మల్టిప్లయర్లో ద 12 ఈజ్ దేర్. సో ద యూనిట్ డిజిట్ ఈజ్ 2. I am multiplying with the unit digit, that is 2. 2 zeros are 0, plus adding the next number, So here is 2 zeros 0 plus 2. It has come now, okay? Now this 0, nothing is there. So next number is this 2 has come. Understood now? 0 plus 2 is 2. Next number is multiplying 2. 2 2 just 4. 4 plus 3 7. I put 7 here. Understood now? Next, multiplying 3, this digit. 2 3 is 6. 6 plus nothing is there, so I am putting 6 here. 276. Understood now? One more step I will take. Okay? Now 45 into 12. So 540 you have to say without using pen and paper. How to do it? Now I will put 0. 2 zeros are 0 plus 4, 4. 2 4 just 8. 8 plus 5, 13. I am putting 3 here and 1 carrying. Okay. 2 5 just 10. I am putting 1 here, 0.
0, 4, 5, 540. One more step now, 67 into 12. So I am putting 0, 2 zeros are 0 plus 6 is 6. 2 6 is 12, 12 plus 7, 19. So 9 I put here, 1 here. Okay. Then 2 7 is 14, 4 I put here, 1 is there. On balancing method you have to practice it. Okay. So here 4, 9 plus 1, 0, 6 plus 1, 1 is there, 1 plus 1, total come there 8. Understood now? So it is a way answer. Same way 89 and 12 also. So 0, 8 has come now here, and here again 2 is 16 plus 9, 25, 5 is there 2, 8 9 is 18. So 8 is there, 1 is there. We are putting here. This balancing step for understanding purpose I written there. So 8, 6 and 10. So 1068. So this is for 2 digit number. For 3 digit number, you put 3 digit ఏంటంటే 1 2 3 into 12. So here again what we are doing, I am putting prefix 0. Okay, and here it is 2 zeros are 0 plus 1, 1 I am putting here. Okay, then 2 1 just 2 plus 4, 4 I am putting here. 2 2 just 4, 4 plus 3 7, 7 I am putting here, and 2 3 just 6 I am putting here. So 1476 is the answer. Understood now? So let us go for another one step now. 345 into 12. See, even though it is I have written now, because I want that more example if I give, you people understand. That's why I am taking time. So even this clumsy being what happened, please kindly, we are zooming it so you will understand the point. Okay. Now 345 into 2. So what happened? 2 zeros are 0 plus 3. 3 I put here. 2 3 is 12. 12 plus this 2 3 is 6 plus 4 10. I am putting 10 here, 0 here, 1 here. Okay. 2 4 is 8. 8 plus 5 13. I am putting 3 here, 1. And 2 5 is 10. So I am putting 0 1. So 0 4 and 1, and this 3 plus 1 is 4. 4140 is the answer. Now 567 into this one also. Here also if you know 2 table, you can multiply any big digit with this formula. So you just need to know 2 table. So 2 zeros are 0, 2 5 means plus 5. I put 5 here. 2 6 just 2 5 just 10 plus 6 16. Okay. Then here again this 2 6 just 12 plus 7 19. Okay, 19 I put here. Then 2 7 are 14. I am putting 14 here. So 4 9. This is 6 plus 1, 9 plus 1 is 10, 1 I am carrying it here. So 6 plus 8, and this is 6, 6804. And let us go for 789. 789 also, when we are doing it, we have to multiply with 1 and multiply with 1 and again adding it. We are not doing it. We are just multiplying with 2 and getting the answer. So what I am doing now? 2 zeros are 0 plus 7, 7 I put now. 2 7 just 14, 14 plus 8, 22. This 2 is here and 2 here, carrying the balancing number. Again 2 8 just this 16 plus 9, 25. I am putting 2 5. 2 9 just 18. I am putting 18. So I am carrying it 8 6 4 9, 9468. So this one, this step you can do it in mind mentally. Okay, understand? Let us go for 3 step. 3 also very easy. You can very easily understand. I need not to explain much. You are just multiplying every number with a 2 and adding the next number. 2 zeros are 0 plus 2, 2 I put now. 2 3 2 4 just 2 2 just 4 plus 3 7. 2 3 just 12 plus 4. This 2 3 just 6 plus 4 10. I am putting here 0 and carrying 1. Okay. Then 2 4 just 8 plus 5 13. 8 plus 5 13. I am putting here 3 1. And here 2 5 just 10. I am putting 10. So 4 4 1 8. This one. This is 8 2. 28,140. Earlier we are multiplying with the 1 and adding the number. We are multiplying with the 2 and adding the number now. Understood now? If it is a 9, we have to multiply with the 9 and add the next number. And the back carrying number you have to put it. So in single digit you will get it. Understood now? So again one more example now. 4 5 6 7 into 12. So I need not to know 12 table, I know 2 table. 2 table is sufficient. 2 zeros are 0 plus 4 4. 2 4 just 8 plus 5 13. 3 is there, 1 is there. 2 5 just
10, 10 plus 6, 16, okay, 10 plus 6, 6, 1, 2 6s, 12 plus 7, 19, so here 19 is there, okay, 19, 1, 2 7 just 14, I am putting 14 here, so 4, 9 plus 1, 10, and 3 6 plus 8, okay, the 1 is carrying number is there, so 8, because 9 plus 1 is 10, so here 3 plus 1, 4, so 54,804. Understood now? Same way here one more step is there, 33, 4, let us take 5 digit number. 5 digit number also very easy. We have to multiply with the 2, the whatever the multiplier unit digit is there, then you add it, okay. Now we are adding 2 zeros are 0 plus 3, 3, 2 3 just 6, 6 plus 5, 10, so 0, 1 I am carrying, 2 4 just 8 plus 5, 13, I am putting 13 here. Understood now? 13. Then again, you see here what happened when we are doing it, you need to just put here 2 5 just 10 plus 6, 16, 1 here, 2 6 just 12 plus 7, 19, 1 here, 2 7 just 14, 14 we are putting there. So here just this is a number, okay. Understood now? This is the, for understanding purpose we have written all this, but in mind you will be doing this step now. So I am carrying 4 here, 9 plus 1, 10 I am carrying, 6 plus 1, 7 plus 1 carrying is 8 is there, 4, 1, 4, 3 plus 1, 4. So 41, the 4 lakhs 14,804, you can get the answer. Now let us go for this example also. 4 6 7 8 9. I think you can do faster than me. You need to know one thing is there. Be careful while multiplying with the number and adding the next number, okay. And secondly, this one you can cross check, because cross checking you must take only half minute. So when you have multiplied with the 12 with your in school method in examination, if you do it now you can understand now. So let us see 2 4 just 2, here I am putting 0 in mind itself, 2 zeros are 0 plus 4, 4 is there, 2 4 just 8 plus 6, 14, 1 I am carrying, 1 there, 2 7 just 4, 2 6 just 12 plus 17, 19, 1 is there. Again now step by step you have to go, okay. 2 7 just 14, 14 plus 8, 22, I am carrying 2 here, 2 8 just 16 plus 9, 25, 2 9 just 8, nothing is the right side, so I am putting 8 here. So 8, 6, 4, 1 and 5 plus this 9 plus 2, 1, 11, 1 carrying, 1 plus 1, here 1 I am carrying here, 1, 2, 5, 6, 6 there, 4 plus 1, 5. Understood now? This way. Now, the more and more steps you practice it, because for our video we have to make it short only, that is why I am explaining now. Go slowly when you practice it. Please tell to your children how to do it. Because elder people can understand easily, that is why we are making it this way, okay. Now let us go for 9 8 7 6 5 4 3, very big number, this 7 digit number, no problem. You can multiply 13 digit number also, you can multiply with 19 also, but thing is that you have to multiply with that number, okay. Now if you take 13 number, you have to multiply with 3, you have to make 16 number, you have to multiply with 6. Now and add the next number. So here 0 I put there, so 2 zeros are 0, 0 plus 9, 9 I am putting 9 here, okay. Then 2 9 just 18, this 18, 18 plus 8, 26, 6 here, 2 here. Be slowly, okay. And next number is we are taking 2 8 just 16, 16 plus 7, 23, I am putting 3 here, 2 here, 2 7 just 14, 14 plus 6, 20, 0 I am putting, 2 I am putting here, 2 6 just 12, 12 plus 5, 17, 7 I am putting here, 1 I am carrying, 2 5 just 10, 10 plus 4, 14, 4 is there, 1 I am carrying, then 2 4 just 8, 8 plus 3, 11, I am putting 1 here, 2 3 just 6, next number is nothing, so I am putting 6 here. So here 6 is there, 1 I am there, 4 plus 1 5, 7 plus 1 8, 0 1, 3 plus 2 5, 6 plus 2 8, 9 plus 2 11. Understood now? So it is 11 crore 85 lakhs, sorry, 18,516 is the answer.
Same way this with the 5-digit number also. So what I request you all, like this, you give to a child examples, many examples, let them practice for 1 week. When they are practicing only, because I told you, see, by birth I am not knowing car. When I purchase a car, for gauge changing, it takes time, we'll jumping there. But once you become perfect, you can go to Lakdika Pool, drive very smooth, heavy traffic, high-tech city, heavy traffic, still you can drive. But everybody knows driving is very simple, just moving like this and changing the gear. But can you do it? No, because you need practice. Then first initially you practice, then only you will take the car to the traffic. Then only, otherwise you will meet with the accident. Same way, these methods also, you must practice. When you practice it, then when you become perfect, then do it. Okay. So I hope you understood this digit 12. This rule is applicable for 11 to 19. Okay, 11 to 19, how to do it, you understood now. So I hope you are very happy with this, but kindly subscribe the channel and put like there, and our bell icon is there. If you just put all the channels, means whatever we are updating, you immediately will get. What we just need, that you see the playlist. Okay, so anytime, suppose you are not understood this number, this formula, you can go to the playlist and see the 11 and see the balancing methods, and all this afterwards. When you like, if you really like it, kindly share there. So some people are telling me, sir, if I tell to this one, my friend will come to know, so I can't get marks. No, don't do like that. See, when you share, suppose you teach something to your friend, your friend will teach something to him, to you. So we have to spread the knowledge. అండ్ నాలెడ్జ్లో ఏంటంటే మనం పంచుకుంటే ఇంకా పెరుగుతుంది. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే కూడా వాళ్ళు సరిదిద్దుతారు అనమాట. సో ఆల్వేస్ ప్లీజ్ షేర్ ఎనీథింగ్ గుడ్ థింగ్, వీ హ్యావ్ టు షేర్ టు దేర్ ఫ్రెండ్స్. సో దిస్ వీడియో కైండ్లీ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. వెన్ దే లెర్న్ దేర్ వాట్ ఎవర్ గుడ్ థింగ్ దే విల్ గెట్, దే విల్ షేర్ టు యూ. సో see, we have to compete with crores of people. So you don't compare with your classmate. No, so I ought to only get that marks, he should not get. He should also get. Then what happen? Definitely everybody will be benefited. So I hope you understood now everything. So thank you very much for seeing this. Namaste. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.